నా తండ్రి నీ బిడ్డల ప్రభువ దర్శించండి ప్రభువ. నీ బిడ్డల మొరలు ఆలకించండి నాయన, విజ్ఞాపనలు ఆలకించండి నాయన, విన్నపాలు ఆలకించండి ప్రభువ. నీ స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు, వందనాలు యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. నీ సహాయం అందించండి ప్రభువ, దర్శించండి ప్రభువ. యేసు రాజా నీ స్తోత్రాలు తండ్రి. ఎవరి బిడ్డలు, వృద్ధులు, బాలులు, కన్యకలని అందరి మీద నీ దయా దృష్టి పెట్టండి ప్రభువ. నీ కనికరము, నీ కృపలను కురిపించండి ప్రభువ. యేసయ్యా ఇదిగో ప్రభువ నాయనా, అయ్యా ఏ బిడ్డలు ప్రభువ ఆసుపత్రిలో పడి ఉన్నారు ప్రభువ, అయ్యా వారి బిడ్డలు స్వస్థత దయచేయండి ప్రభువ. నీ బిడ్డలైన వారి ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఏ బిడ్డలైతే వారి ప్రియులు, వారి బంధువులు ప్రభువ నాయన ఎక్కడ ఏ సమస్యలో ఉన్నారో, ఆసుపత్రిలో ఉన్నారో ప్రభు, వారికి విడుదల దయచేయండి ప్రభువ, స్వస్థత దయచేయండి ప్రభువ. అయ్యా సంపూర్ణ ఆరోగ్యంతో నడిపించండి ప్రభువ. నీకు వందనాలు తండ్రి, మహిమ తండ్రి, ఘనత తండ్రి, స్తుతులు ప్రభువ, స్తోత్రాలు, వందనాలు తండ్రి. పరిశుద్ధ హల్లెలూయా యేసయ్యా, నీకు వందనాలయ్యా, నీకు మహిమయ్యా, నీకు ఘనతయ్యా, నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు తండ్రి. యేసు రాజా స్తోత్రం, 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 స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. వందనాలు తండ్రి, వందనాలు యేసు రాజా. నీ సహాయం అందించి, దర్శించి, బలపరిచి, కృప చూపించి నడిపించమని వచ్చిన బిడ్డలందరితో మాట్లాడండి. నీ దైవజన్ ఎత్తి పెట్టండి. దయా కావలసిన వర్తమానం దయచేయండి. నీ దైవజన్లో ఒక్కొక్కరికి ప్రార్థిస్తుండగా నీ ప్రవచన వార్తలు దిగించేయండి. బలము దయచేయండి ప్రభు. స్తోత్రాలు తండ్రి. నీ సహాయం అందించి, దర్శించి, బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతులాడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. వచ్చిన బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. మరి చాలా ఉదయకాలమే వచ్చిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారండి. మరి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు గతించిన కాలం అంతటిలో చూపి నడిపించిన విధానం కొరకు వందనాలు. ఎందరో చాలా విస్తారములు కాల్చినాయి. మరి నిన్నటి దినం అయితే వర్షం పడిందండి. అయితే ఇంకా మరి మన రాష్ట్రంలో అయితే ఇంకా వరి కోతలు ఇంకా కోస్తున్నారు. బిడ్డలు చాలా మంది బిడ్డలు మరి కష్టపడి వ్యవసాయం చేసుకుని మరి జీవనోపాధి మీద ఆధారపడిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డలందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మంచి వాతావరణం దేవుడు ఇవ్వాలి. ఇంకా మరి కంటికి కనబడిన పంట అంతా వారి చేతి నిండా రావాలి. మరి ఆ బిడ్డలు సంతృప్తి చెందాలి. వారికున్న ఆశలన్నీ దేవుడు నెరవేర్చాలని ప్రార్థన చేయాలండి. మరి ప్రార్థన చేయగలిగిన బిడ్డలందరూ ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మరి గతించిన ఈ 5వ నెల 2వ బుధవారము మనం దేవుడు ప్రవేశపెట్టారు. అయితే మరి చివరిలో వెళ్ళిపోయేటప్పుడు పేర్లు రాయించుకునేవారండి. అలా రాయించుకుంటే ఎవరు ముందు వచ్చింది, ముందు వచ్చిన వెనకైపోయి మేము ముందు వచ్చామంటే మేము ముందు వచ్చాము అని మరి చాలా మంది పిల్లలు వెనక కనీసం 2:30, 3 గంటలు, 4 గంటలకు వచ్చి వాళ్ళు ముందు వచ్చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. అది దేవుని దృష్టికి మంచిది కాదు. క్రమము కలిగి మనము జీవించాలి. ఎందుకంటే క్రమమైన దేవుడు మనం కలిగి ఉన్నాము. అయితే మరి పిల్లలు ముందుగా అంతా వచ్చిన పిల్లలు మేము ముందు వచ్చామంటే లాస్ట్ అయిపోయామని బాధపడుతున్నారు. అయితే ఎవరు కూడా దేవుని సన్నిధానంలో ఎవరు బాధపడకూడదు. మన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తీర్చివేయబడడానికి, అలాగే సంతోషించడానికి, ఆయన సన్నిధిలో మరి ఆనందించడానికి మనం వస్తున్నాం తప్ప మనం బాధపడి నిరాశతో నిస్సంగతో వెళ్ళడానికి ఒక్కరు కూడా ఈ సన్నిధిలోనికి రావడం లేదండి. ప్రతి ఒక్కరు సంతోషంతో ఆనందంతో వెళ్తున్నారు. అయితే చివరి వచ్చేసరికి మేము ముందు వచ్చామంటున్నారు. అది ఎవరు ముందు వచ్చింది తెలుస్తుంది కదా అని ముందుగానే పేర్లు మరి ఎక్కడైనా ముందే రాసి పంపిస్తారని మెంబర్షిప్ ఇచ్చి. కానీ మేమైతే ఇక్కడ ఫోన్లే పిల్లలు మామూలుగానే వస్తున్నారు, చాలా సుదీర్ఘ ప్రాంతాన్ని చూస్తున్నారు కదా మరి అనేసి అనుకుంటున్నాం. కానీ అలా కాకూడదు. అయితే ముందుగానే పేర్లు రాయించుకుని వాళ్ళు మరి
ఒక నెంబర్ తీసుకుని బిడ్డలు రావాలి అనేసి ఒక క్రమం పెట్టడం జరిగింది. ఆ క్రమాన్ని మీ అందరూ సహకరించారు. మీ అందరికీ వందనాలు. అయితే మీకు ఒక తెల్ల పేపర్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటున్నారు కదా మీరు అందరూనే. అయితే ఆ తెల్ల పేపర్ మీద పట్టుకుని చివరిలో విడుదల పరిచయం జరుగుతుందండి. ఆ పేపర్ మీద మీకు బాధిస్తున్న పోరాటాలు, సమస్యలు, కుటుంబ కలహాలు, గొడవలు ఇవన్నీ ముగించుకుని మరి చెప్తారు చివరిలోని దైవజనులు. అవి పట్టుకుని మీరు ప్రార్థన చేసినప్పుడు వాటిని మరి ఆ సమస్యలైనా ఏమైనా మనకి కుటుంబంలో ఉంటాయి, కానీ అవి మీ మనసులో తెచ్చుకుని ఆ పేపర్ మీద మీ విశ్వాసంతో ఆ పేపర్ మీద వచ్చినట్లు దాన్ని చించి వేసినప్పుడు ఆ సమస్యలను దేవుడు తొలగింపజేస్తాడని అలా మన పేపర్లో నెలకు ఒక్కసారి విడుదల పరిచయం పెడతాము. మరి ఈ రోజు వచ్చిన పిల్లలకు చాలా ధన్యత. ఆ విడుదల పరిచయం మరి ప్రతి వారము ఇవ్వడం జరగదండి. నెలలో ఒక్కసారి అయితే ఈ సంవత్సరంలో అయితే ఈ నెలలో ఇచ్చామండి. ఈ 2024లో గత 23లో ఇవ్వడం జరిగింది. కానీ ఈ నెలలో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ వారంలో ఇవ్వడం జరిగింది. వచ్చిన పిల్లలందరూ కూడా చాలా ధన్యులు. మరి ఆ విడుదల పరిచయంలో మరి పాలు పొందిన ప్రతి పిల్లలు కూడా కొంతమంది 10 లక్షలు అప్పు కలిగిన పిల్లలు వచ్చి మరి అలాగా ఆ కాగితం మీద అప్పు ఊహించుకుని దాన్ని చించి వేసినప్పుడు మరి ఆ నెలలోనే వారికి ఆ లక్షల అప్పు కూడా తీరిపోయిందండి. అలా గర్భఫలం లేని పిల్లలకు కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మరి 12 సంవత్సరాలు పాపకు 12 సంవత్సరాలు వచ్చేసినాయి. గుడివాడ దగ్గర మరి అది ఒక చిన్న గ్రామం అండి, గుడిదెబ్బ అని. గుడివాడ అవతారనమాట అది, మచిలీపట్నం ఆ సైడు. 12 సంవత్సరాలు వచ్చేసినాయి ఆ పాపకి. ఒకే పాప పుట్టింది. ఆ పాపకి 12 సంవత్సరాలు వచ్చేసినాయి, కానీ మళ్ళా గర్భం రాలేదు వాళ్ళ అమ్మకి. ఆ పాపకి 12 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకా ఒంటి గుడ్రాలు అని అందరూ నిందించేవారంట. వెనుక ముందు అంటుంటే వెనుకాల నిందించేవారంట, ఏడ్చింది ఆ అమ్మాయి. అయితే వాళ్ళు ఇక్కడికి రావడం, విడుదల పరిచర్యలో పాల్గొనడము, తర్వాత మరలా ఇదే కాలం అక్టోబర్ నెలలో జరిగిందండి. గత 2022లో అక్టోబర్ నెలలో విడుదల పరిచర్య పెట్టినప్పుడు ఆ బిడ్డ వచ్చింది. అలాగ చేసినప్పుడు మరలా ఇదే కాలం వచ్చినప్పటికీ నువ్వు మగబిడ్డను ఎత్తుకుని వస్తావు అని చెప్పడం జరిగింది దైవజనులు. అలా చెప్పడం ద్వారా ఆ విడుదల పరిచర్యలో పాల్గొని ఆ బిడ్డ వెళ్ళినప్పుడు మరలా అక్టోబర్ నెలలో వచ్చింది. మరలా 2023 అక్టోబర్ నెల వచ్చినప్పటికీ మరలా దేవుడు మగబిడ్డ ఇచ్చాడని మినిస్ట్రీస్ అంతా కొట్టాక అవసరం లేదు. అమ్ముజూరు అని కొట్టగానే మన యూట్యూబ్కి వచ్చేస్తుందండి. అమ్ముజూరు అని కొట్టగానే పెద్ద సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్ముజూరు అని కొట్టగానే మన పరిచర్య దేవుడు చూపిస్తున్నారు. అయితే ఆ బిడ్డ మరి మగబిడ్డని ఎత్తుకుని వచ్చిందండి. మరి ఆమె అయితే ఎంత లామ్ అయిపోయి కడుపు పెరిగిపోయి కడుపులో కొవ్వు కూడా పెరిగిపోయి ఆ బిడ్డ ఎలాగా ఉన్నప్పుడు ఈ పిల్లకి ఇంకా పిల్లలు పుడతారా, ఇంకా ఇంకో బిడ్డ పుట్టింది ముందు కొడుతున్నారు అనేసి నిందించేవారంటండి. ఆ బిడ్డకి దేవుడు మగబిడ్డని ఎత్తుకుని వచ్చి సాక్ష్యం చెప్పారంటే దేవుడు వివాహం ఆ పిల్ల మరి 7 ఒక అమ్మాయి. ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు ఇచ్చారు పేపర్లన్నీ సందేహం మీలో వచ్చింది కాబట్టి మరి ఆ సందేహాన్ని నివృత్తి చేసే బాధ్యత మారేది. అయితే 7 అమ్మాయిది, 2 అమ్మాయిలు. ఆ అమ్మాయే పెద్ద అమ్మాయి. అయితే 7 నుంచి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా వెళ్ళిపోయాడు. యువత అందహీనంగా ఉండేది మొక్క అమ్మాయికి. పళ్ళు కూడా ఎత్తుగా ఉండేవి, నలుపుగా ఉండేది. ఎవరు వచ్చినా తిరిగి వెళ్ళిపోయేవారట. అయితే ఆ అమ్మాయి విడుదల పరిచర్యలో పాలు పొందినప్పుడు 9 వారాలు మీరు రావాలి, 9 వారాలు రావాలి అన్నప్పుడు ఆ బిడ్డ 9 వారాలు కాదు 5 వారాలు వచ్చేటప్పటికి మళ్ళా నాన్నగారు వచ్చి ఏలూరు తీసుకెళ్ళిపోయారండి. 5వ వారం తీసుకెళ్ళిపోయినప్పుడు 6వ వారంలోనే సంబంధం వచ్చిందండి. దేవుని స్తోత్రం. ఎన్ని సంబంధాలు వచ్చినా తిరిగి వెళ్ళిపోయి. అయితే ఆ రోజు ఈ విడుదల పరిచర్యలో పాల్గొంది. మన ప్రార్థనా తైలము కచ్చిపు పట్టుకుని వెళ్ళి ఆ కచ్చిపుతో మొహం తుడుచుకోవాలి అని దైవజనులు చెప్పడం జరిగిందండి.
అలా చెప్పినప్పుడు ఆ బిడ్డ అలా కూర్చున్నప్పుడు అలా చేసినప్పుడు ఆ బిడ్డ మన మొదలు సుందర రూపం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చేలు చెట్లు అన్నీ ఉన్న బిడ్డ వస్తారు, నిన్ను చేసుకుంటారు అని చెప్పారు. అలాగే ఆ బిడ్డకి అన్నీ ఉన్న బిడ్డలు వచ్చారు. అలాగే ఆ అమ్మాయి అంటే అసలు ఆడపడుచు కానీ అత్తగారు కానీ తన భర్త గారిని విడిచిపెట్టకుండా చూస్తున్నారని తెలుస్తుంది. ఆ బిడ్డకి ఆ 9వ వచ్చినప్పటికీ వివాహం అయిపోయిందండి. అలాగా ఎన్నో అద్భుతాలు మరి దేవుడు. అలాగే ఇంకొక వాళ్ళ తాలూకు అమ్మాయి 6 సంవత్సరాలు అయిందని పెళ్ళి వివాహం మరి 6 సంవత్సరాలు అయ్యి గర్భపాలు లేదు ఆ బిడ్డకి. మరి 7వ సంవత్సరం వచ్చేసింది. మరి ఆ బిడ్డ కూడా అలా ప్రార్థన చేసిన దేవుడు మాకు పెట్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విడుదల పరిచర్యలో పాలు పొందిన మరి అలాగే ప్రతి ఒక్కరికి గృహం లేక స్థలం అయితే వచ్చింది కానీ గృహం కట్టుకునే పరిస్థితిలో ఉన్నానండి. నేను ఒంటరి దాన్ని, భర్త లేడు, మరి నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎలా కట్టుకోవాలి అన్న పరిస్థితుల్లో మరి ఈ విడుదల పరిచయంలో పాలు పొందినప్పుడు మరి వాళ్ళు 12 కాదండి 15 లక్షల మంది ఇల్లు కట్టుకునే దేవుడు మరి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడని ఏ ఒక్కరు కూడా నిరాశతో విశ్రమతో వెళ్ళాలి నాకు ఏమీ జరగలేదు అన్న తలంపుగా ఎవరు వెళ్ళలేదండి. ప్రతి ఒక్కరు కూడా మేలును పొందుకున్నారంటే ఇక్కడ మా మంచితనము, మా గొప్పదనము, మా శక్తి కాదండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, ఆయన నుండి మరి ఆయన పిల్లలకు మేలు చేస్తున్నాడండి. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుడు, మరి ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మరి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడే మరి మనము కూడా కలిగి ఉన్నామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి విశ్వాసాన్ని కలిగి ఉంటే గొప్ప కార్యాలు మనం చూస్తాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము మరి ఏం చేశాడంటే అబ్రహాము లోతు ఏకమయ్యే దేవుడు నేను చూపించబో దేశానికి మీరు రండి అన్నప్పుడు అబ్రహాము ప్రయాణం అవుతూ బయలుదేరుతూ లోతుని తీసుకుని వచ్చాడండి. దేవుని స్తోత్రం. లోతు అంటే తన తండ్రి కుమారుడు తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు అలా కొంత దూరం ప్రయాణం చేసి దేవుడు చూపించబోయే దేశానికి దేవుడు చూపించబోయే దేశానికి వాళ్ళ ప్రయాణం అవుతుకు వచ్చినప్పుడు వాళ్ళు కలిసి జీవించారు కానీ కలిసి జీవించలేనంత విస్తారమైన ఆస్తి దేవుడు ఇచ్చాడండి వాళ్ళకి. ఈ లోకంలో బ్రతుకుచున్న మనకి కూడా దేవుడు ఆయన కలిగి ఉన్నప్పుడు మరి చాలా మంది మరి దేవుడు నమ్ముకున్న పిల్లలే కదండి, అన్యులు వస్తున్నారు మన మందిరానికి. వాళ్ళు 9 వారాలు 5 వారాలు 4 వారాలు వచ్చి మేలులు పొందుకునే దేవుడి ద్వారా ఎంతో గొప్ప మేలులు పొందుకుంటున్నారు. అంటే దేవుడు ఎలాంటి వారికైనా దేవుడు మేలు చేసే దేవుడు అంటే దేవుని అబ్రహాము లోతు ప్రయాణమై వారు వెళుతున్నప్పుడు మరి లోతుని విడిచిపెట్టమన్నాడు దేవుడు అండి. లోతు విడిచిపెట్టకుండా వాళ్ళు అలాగే సాగిపోతున్నప్పుడు వాళ్ళ పశువుల కాపర్లకి, వీళ్ళ పశువుల కాపర్లకి, అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి వైరు పుట్టి దేవుడు అక్కడ ఎడబాబు పెట్టాడండి. దేవుని స్తోత్రం. అయితే నీవు తూర్పుగా వెళ్తావా, నేను దక్షిణంగా వెళ్తాను, నీవు దక్షిణంగా వెళ్తే నేను తూర్పుగా వెళ్తానని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారండి. లోతు గారు అబ్రహాము గారిని వాళ్ళు అలాగా నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ లోతు ఏం చేశాడంటే ఏదేను తోటలాగా పచ్చని పొలాలని మరి ఎన్నుకున్నాడంటే దేవుని స్తోత్రం. ఈ ప్రాంతం తూర్పుగా ఉంది, ఈ ప్రాంతం పచ్చగా ఉంది, ఈ ప్రాంతాన్ని నేను తీసుకుంటాను, నీవైతే ఇంకా మిగిలింది రాళ్ళుగా ప్రదేశం. మాట్లాడుద్దమ్మా, ఎవరు మాట్లాడుతుంది. రాళ్ళుగా ప్రదేశాన్ని ఎన్నుకున్నాడంటే అబ్రహాము గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చూడండి, మరి ఒక పెంకుటిల్లుని
ఒక పూరు గుడిసు, ఒక డాబా పెడితే అందులో డాబాలు అన్నీ ఉంటాయి, టైల్స్ అన్నీ ఇటువంటి అన్నీ కూడా ఉంటాయి. అయితే ఏ కోరుకుంటే మీరు 3 దగ్గర పెట్టినప్పుడు ఏ కోరుకుంటాం మనం? డాబా ఉంది, ఏసీ ఉంది, పైన ఇవన్నీ ఉన్నాయి, ఎండ తగ్గుతుంది, ఇవన్నీ ఉంటాయి. అటు పెంకుటీలు అయితే ఎండకు వేడి తట్టుకోలేము, గుడిసె అయితే ఇంకా అసలు తట్టుకోలేము అనుకుంటాము. కానీ అలాగున డాబా లాంటి ప్రదేశాన్ని లోతు ఏర్పాటు చేసుకుని ఎన్నుకుని తీసేసుకుని వెళ్ళిపోయాడట. కానీ అబ్రహాం గారు రాళ్ళు గల ప్రదేశాన్ని దున్నుకుని ఆ ప్రదేశంలోనే ఉండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ రోజు కూడా మనం అనుకుంటాము ఇలాగున నేను నడవకపోతే అమ్మ మాట్లాడుతూ ఎవరు నీవు ఏ స్థితిలో ఉన్నావో, నిన్ను ఏ స్థలంలో పెట్టాలో, నువ్వు ఎక్కడ ఉండాలో అది దేవుడు నిర్ణయించి పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అనుకుంటారు. నా కుమారుడికి ఈ సంబంధం చేయకపోతే ఆ సంబంధం చేస్తే బాగుండేమో, ఇలా చేస్తే బాగుండేమో, అలా ఉంటే బాగుండేమో, అలాగే నేను ఈ వివాహం చేసుకోకుండా ఉంటే బాగుండేమో అని అనుకుంటూ అంచనాలు వేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్పేది, దేవుడు నిర్ణయించే దాని యొక్క దేవుడు పంపిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పెద్దవాళ్ళందరూ చూసారండి, ఒంటి మీద ఉన్నది వదిలేసిన తప్పదంటారు. నిజంగా అది సత్యమైన మాట. అయితే దేవుడు ఏది నిర్ణయించాడో అదే మన జీవితంలోకి వస్తుందండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో నాయన దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి అబ్రహాము మరి రాళ్ళు గల ప్రదేశాన్ని ఎన్నుకుని మరి ఆ ప్రదేశం పర్వాలేదు, ఎందుకని విశ్వాసంతో సాగిపోయాడు. ఎందుకంటే రాళ్ళు గల ప్రదేశంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, సర్వశక్తి గల దేవుడు నేను కలిగి ఉన్నాను అని అబ్రహాము విశ్వాసంతో వెళ్ళిపోయినప్పుడండి మరి అబ్రహాము లెక్క పెట్టలేనంత ఆస్తి వచ్చేసిందంట. మరి లోతు గారు ఏమయ్యారు? పచ్చని పొలాలు ఎన్నుకున్నాడు కదా, పచ్చని పొలాలంతా తీసుకున్నాడు కదా, మరి ఏమయ్యాడంటే చివరికి మరి 2 కుమార్తెలు తనే మిగిలేదు. తనకున్న పచ్చని తోట, ఏదైతే తోటలో ఉన్నదంతా కూడా నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయిపోయింది. మరి ఆ రాళ్ళుగా ప్రదేశాన్ని అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు కూడా నా జీవితం ఈ రాళ్ళు కొరుకు రాళ్ళు కింద ఉంది అని అనుకుంటున్నారా మీరు? చాలా మంది నడిచి ఇంకా ఈ కుటుంబ జీవితాన్ని నేను నడిపించలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను ఎందుకు అని అనుకుంటున్నారా? కానీ అబ్రహామును చూసిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జీవనం కొనసాగించలేకపోతున్నాము, ఈ బ్రతుకు కొనసాగించలేకపోతున్నాము, ఈ మార్గం కూడా నేను నడవలేకపోతున్నాను, ఎంతకాలం నేను ఇలాగా సహించుకోవాలి, ఎంతకాలం నేను ఓర్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ దేవుడు నీ ఓర్పును చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ సహనాన్ని చూస్తున్నాడండి. అబ్రహాము ఆ రాళ్ళన్నిటినీ సదును చేసుకున్నప్పుడు ఆ రాళ్ళని రత్నాలుగా మార్చేశాడు. అలాగే ఏ వ్యక్తి వల్ల ఈ కుటుంబంలో కలహాలు, గొడవలు, కుట్లాట్లు, మనశ్శాంతి లేకపోవడం, ఈ బిడ్డకి ఇలా ఉంది, ఈ బిడ్డకి వివాహం లేదు, ఆ బిడ్డ జీవితం ఇలా ఉంది అని కరుకు రాళ్ళు కింద ఉందా మీ జీవితం? కానీ దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితం కరుకు రాళ్ళు కింద ఉంది, ఇంకెంతకాలం నిందలు భరించాలి, ఎంతకాలం అవమానం భరించాలి అని నీ కన్నీరు కారుస్తూ నీ కన్నీరే నీకు భోజనం అన్నపానం అయిపోయిందా? కానీ దేవుడు చూస్తున్న దేవుడు. దేవుడి స్తోత్రం. మనం ఎక్కడికి వచ్చామండి? చూస్తున్న దేవుడు ఎక్కడికి వచ్చాము? చూసే దేవుడు, వినే దేవుడి దగ్గరికి వచ్చాము. మన దేవుడు వినే దేవుడు. ఈ రోజు ఇక్కడ ఏం చేస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుకుంటున్నామో, ఏ క్షణానికి నీ హృదయం
కాదండి, మనలో ఉన్న సహనాన్ని పరీక్షించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సహనాన్ని పరిశోధించి మనల్ని స్థిరముగా నిలబెట్టే దేవుడు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎలా ఉండాలి, నా కుమార్తె ఇలా ఉండాలి, నా కుమారుడు ఇలా ఉండాలి, మరి నా భర్త ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, మరి నా జీవితం ఎలా ఉండాలి అని అంచనాలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఆ యొక్క అంచనాలు దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు అవన్నిటినీ నీకు ఇష్టమైన రీతిగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు అండి. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మనం కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. అబ్రహాము వాళ్ళు గల ప్రదేశాన్ని ఎన్నుకుని సస్యశ్యామలంగా దేవుడు ఆశీర్వదించిన రీతిగా ఈ రోజు నీ జీవితాన్ని దేవుడు సస్యశ్యామలంగా నీరు కట్టే తోటలాగా సమతుల్యమైన తోటగా దేవుడు నేను చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. దావీదు విషయంలో, మరి అప్పుల విషయంలో, మరి ఏ యొక్క మరి ఆ సమస్త విషయాల్లో కూడా నువ్వు నెలిగిపోయి విసిగిపోయి వేసారిపోయిన నీ జీవితాన్ని దేవుడు పరిమళింపజేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిమళ సువాసన చూడండి, ఏదైనా సెంటు వాసన వచ్చిందంటే ఆ సెంటు వాసన ఇంకా పీల్చుకోవాలి అనుకుంటాము. అలాగే దుర్వాసన వచ్చే కాదు వెంటనే తప్పుకోవాలి, పరిగెత్తేయాలి అనుకుంటాము. అలాగున పరిమళ వాసనగా మీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎంతవరకు అందరిలో నేను చిన్నపుచ్చుకునేదాన్ని, నాకు అందరిలో చిన్నతనముగా నేనున్నాను, అందరిలో తలదించుకునేలా ఉన్నాయి నా పరిస్థితులు, నా సమస్యలు అని నువ్వు వాపోతున్నావేమో. కానీ ఆ సమస్య నుండి అమ్మా జాయిగా మాట్లాడండి, ఆ సమస్యలు నిండి దేవుడు గట్టెక్కించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు గట్టెక్కించబోతున్నాడు. ఈ అప్పుల రుణబంధకాల నుంచి దేవుడు పైకి తీసుకురాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈ బిడ్డల సమస్యలు, మరి ఈ మరి ఉన్న బిడ్డలు మరి వివాహాల కోసం, గర్భఫలాల కోసం, అలాగే కోర్టు సమస్యలండి, అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు కూడా వచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు. అని అవన్నిటి నుంచి దేవుడి మీద ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఆశీర్వదించిన రీతిగా దేవుడు మీ కుటుంబాల్లో కూడా దేవుడు ఆ నిండైన ఆశీర్వాదము దేవుడు మీకు ఇచ్చినుగాక. ఇచ్చిన వాక్యం దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, బ్రహ్మాని స్తోత్రం. వందనాలు యేసయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు బ్రహ్మా. రక్షకాని స్తోత్రాలు తండ్రి, విమోచకుడాని స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడాని స్తోత్రాలు తండ్రి బ్రహ్మా. అబ్రహాము ఆయన రాళ్ళు గల ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు బ్రహ్మా. రాళ్ళు గల ప్రదేశాన్ని తీసుకున్నాడు బ్రహ్మా. సస్యశ్యామలముగా అయ్యా అబ్రహాము లెక్క పెట్టలేని ధనముగా నువ్వు చేసిన సంప్రదాయ అబ్రహాము బ్రహ్మా ధనవంతుడుగా నువ్వు చేస్తావు, ఐశ్వర్యవంతుడిగా చేస్తావు. యేసుగారు కంటే సారమైన పిల్లలను ఇచ్చావు బ్రహ్మా. అయ్యా స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రోజు కూడా బ్రహ్మా, అయ్యా నా తండ్రి ఇదిగో రోజులనే ఆశించిన పిల్లలు ఉన్నారు బ్రహ్మా. రాకున కాకుండా ఇదిగో నీ చిత్తానుసారముగా నీ ఉద్దేశ ప్రకారముగా తండ్రి ప్రతి ఒక్కరూ బ్రహ్మా అయ్యా నడుచుచున్నట్లుగా బ్రహ్మా అయ్యా సహాయం చేయండి బ్రహ్మా. నీ బిడ్డలు బ్రహ్మా ఏ సమస్య లేదుగా బ్రహ్మా, కొడుకు రాళ్ళ వంటి సమస్యలతో నడిచి అలసిపోతున్నారేమో బ్రహ్మా, సొమ్మసిల్లిపోతున్నారు బ్రహ్మా. అయ్యా ఇక నేను బ్రతకలేను అని అనుకుంటున్నారేమో బ్రహ్మా. అయ్యా అబ్రహాము
కొడుకైనా ఇరుకైనా అయ్యా పంట రాళ్ళు అయినప్పటికీ విశ్వాసముతో నిరీక్షణతో బిడ్డలు సాగిపోతుంది దేవా సహాయం చేయండి. ఈ దినమందు బ్రహ్మ ఏ అక్కలతో ఏ కొదవతో ఏ గాయాలతో హృదయ గాయాలతో ఎవరికి చెప్పుకొని సమస్యలతో బ్రహ్మ నీ బిడ్డలు వచ్చి ఉన్నారు బ్రహ్మ. వారి సమస్యల నుండి హృదయ గాయాల నుండి వారి బంధకాల నుంచి బ్రహ్మ వారి నిందల నుంచి విడుదల దయచేయండి బ్రహ్మ. స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు బ్రహ్మ, వందనాలు రక్షక. స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రహ్మ, వందనాలు చెల్లిస్తున్నాం బ్రహ్మ. యేసయ్యా నీకే మహిమ ప్రభు, నీకే ఘనత ప్రభు, నీకే స్తుతులు ప్రభు, స్తుతులు ప్రభు. అబ్రహాము ప్రభు ఒంటరిగా వెళ్ళాడు ప్రభు, విస్తారమైన ధనధాన్యములతో విస్తారమైన అయ్యా పిల్ల పాపలతో వద్దన్నాడు ప్రభు. అబ్రహాము తండ్రి, నువ్వు అబ్రహాము లేని బిడ్డలు ఉన్నారు ప్రభు. వారి కుటుంబంలో ఒక రాళ్ళు గల ప్రదేశంలో ఉండేది ప్రభు. ఎటు పడితే అటు కడుపు గల సూది గల రాళ్ళు పెట్టిన ప్రభు. అయ్యా ప్రాణులకు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బిడ్డలు ఎంతో కన్నీరు కాడుస్తున్నారయ్యా, ఎంతో దుఃఖపడుతున్నారయ్యా నీ బిడ్డలు ప్రభు. యేసయ్యా హృదయం అంతా పగిలిపోయిన స్థితిలో ఉంది ప్రభు, హృదయం అంతా పగిలిపోయిన స్థితిలో ఉంది ప్రభు. అయ్యా నీ బిడ్డలను ఆదరించండి అయ్యా, నీ బిడ్డలను ఓదార్చండి అయ్యా, నీ బిడ్డలను స్థిరపరచండి అయ్యా, నీ బిడ్డలను బలపరచండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా, ప్రార్థన ఆలకించువాడా యేసయ్యా, నీ కార్యం జరిగించండి అయ్యా, నీ సహాయం అందించండి, దర్శించండి, బలపరచండి ప్రభు. అయ్యా కృప చూపించండి ప్రభు. తండ్రి నీ సహాయం అందించమని ప్రభు, నీ పరలోకములో నీ దృష్టి పెట్టండి ప్రభు, నీ పరలోకములో నీ కృప కుమ్మరించండి ప్రభు. అయ్యా నీ సహాయం అందించి నడిపించి బలపరచమని ప్రభు, నీ కార్యం జరిగించమని ప్రభు. అయ్యా అయ్యా నా తండ్రి నీ విస్తారమైన కృప కుమ్మరించమని ప్రభు, దర్శించి బలపరచమని తండ్రి, సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. అందరినీ ఒక పాట మరి మన మధ్యలో ఉన్న మేరీ పురకాడపల్లి నుంచి వచ్చిన మేరీ పాట పాడి వినిపిస్తారు.